తగ్గేదే లేదంటూ సినీ ప్రపంచాన్నే షేక్ చేసింది పుష్ప మూవీ. అంతర్జాతీయ వేదికలపై రికార్డులను బదలగొట్టింది. ఎర్రచందనం స్మగ్లింగ్ ఇతివృత్తంగా రూపొందిన పుష్ప మూవీలో పుష్పరాజ్ క్యారెక్టర్ అత్యంత కీలకం. కూలీ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ బడా స్మగ్లర్గా ఎదిగి రాజకీయాల్ని శాసించగలిగిన బన్నీ పాత్ర మలిచిన తీరు ఒక చరిత్ర. అయితే పుష్ప లాంటి వాళ్ళు ఇప్పుడు కాదు, శతాబ్ద కాలానికి ముందే ఆ ప్రాంతాల్లో పుట్టుకొచ్చారు. కోట్లకు పడగలెత్తారు. అక్కడి రాజకీయాలను సైతం శాసిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పించి కోట్లు దండుకుంటున్నారు. మొన్నటిదాకా తమిళ కూలీలు ఆ పనికి ఇష్టపడితే ఇప్పుడు కొత్త రకం కూలీలు ఫ్రెష్గా ఎంటర్ అవుతున్నారు. ఇంతకీ ఎవరా కూలీలు? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? ఎర్రచందనం ఇదొక ప్రియమైన చెట్టు, అమూల్యమైన చెక్క. కష్టమో నష్టమో ఒక్క లోడు దేశాన్ని దాటించేస్తే తరాలు కాలు మీద కాలేసుకుని బతకొచ్చు. అలాంటి ఖరీదైన సంపద ఒక్క ఉమ్మడి కడప జిల్లాలో మాత్రమే లభిస్తుంది. కర్నూలు, చిత్తూరు, నెల్లూరు వంటి ప్రాంతాల్లో ఇదే రకమైన వృక్ష సంపద కొంతవరకున్నా కడప జిల్లాలో లభించే ఎర్రచందనమే వరల్డ్ ఫేమస్. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో లభిస్తున్న ఎర్రచందనాన్ని కొల్లగొట్టిన వారెందరో ఇక్కడ ఉన్నారు. బడా పొలిటీషియన్ల అండదండలు, పై స్థాయి అధికారుల పర్యవేక్షణలో సంపద దేశ సరిహద్దులను సైతం సునాయాసంగా దాటిపోతుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. నల్లమల, శేషాచలం, లంకమల్ల అభయారణ్యాల్లో ఖరీదైన ఎర్రచందనం లభిస్తుంది. ఈ రకమైన వృక్షాలను నరికేందుకు స్థానికంగా ఉంటున్న వారు స్వతహాగా సాహసించరు. అందుకే ఎర్ర స్మగ్లర్లు బయటి ప్రాంతాల నుంచి రప్పించి వాటిని నరికేస్తుంటారు. నిన్న మొన్నటిదాకా తమిళ కూలీలు ఇబ్బడి ముబ్బడిగా ఇక్కడకు వచ్చి విచ్చలవిడిగా ఎర్రచందనాన్ని నరికి పోగులు పెట్టేవారు. కేవలం జీవన పోరాటంలో భాగంగానే వాళ్ల రోజువారీ కూలీ ప్రయాణం సాగేది. ఈ దశలో ఎంతో మంది తమిళ కూలీలు ప్రాణాలు పోగొట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. గతంలో ఒంటిమిట్ట చెరువును దాటుకునే ప్రయత్నంలో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాగే పోలీస్ కాల్పుల్లో సైతం ఇలాంటి దుస్సంఘటనలే జరిగిపోయాయి. ఇలా ఏళ్ల తరబడి ఇదే రకమైన దందా ఉమ్మడి కడప జిల్లాను పట్టిపీడిస్తోంది. గ్రామస్థాయి నుంచి ప్రపంచ స్థాయి దాకా ఎర్రచందనానికి సంబంధించిన మూలాలు బలంగా విస్తరించి ఉన్నాయి. మాఫియా ఎవరనే విషయం ఉన్నత స్థాయి అధికారులకు తెలుసు. అంతకంటే బాగా బడా రాజకీయ నేతలకు తెలుసు. ఇలాంటి సందర్భంలో ఎర్రచందనం స్మగ్లింగ్ 3 గొడ్డళ్లు 6 దుంగలుగా కొనసాగుతోంది. ఎర్రచందనం అక్రమ రవాణాలో కూలీలదే ప్రధాన పాత్ర. ఇన్నాళ్లు తమిళనాడు నుంచి వచ్చిన అనేకమైన తంబిలే ఉమ్మడి కడప జిల్లాలో ఉంటున్న ఎర్రచందనాన్ని నరికేశారు. వాళ్ళు ప్రాణాలకు సైతం తెగించి స్మగ్లర్లకు అండగా నిలిచి కోట్లకు పడగలెత్తేటట్లు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా కర్ణాటక ప్రాంతం నుంచి ఇదే కడప జిల్లాకు వస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ప్రొద్దుటూరు సమీపంలోని పెద్దశేటిపల్లి వద్ద దొరికిపోయారు. 2 వాహనాల్లో దాదాపు 20 మంది దాకా పట్టుబడ్డారు. వీళ్లంతా ఎర్రచందనం దొంగలను నరకడానికి అవసరమయ్యే పరికరాలతో సైతం పోలీసులకు పట్టుబడటం విశేషం. కర్ణాటక నుంచి వస్తున్న ఈ కూలీలు జిల్లాలోని మైదుకూరు ప్రాంతంలో ఉన్న వనిపెంట ప్రాంతానికి వస్తున్నట్టు ముందస్తు సమాచారంతో వారిని స్పెషల్ టీం అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించి విచారిస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా, అధికారులు మరింతమంది మారిపోయినా ఎర్రచందనానికి సంబంధించి మూలాలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధాన పాత్రధారులు, అనేకమైన సూత్రధారులు ఎవరని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకడం పెద్ద కష్టతరమైన పని కాకపోవచ్చు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఈ విలువైన సంపద దొరికే కడప జిల్లాలో రాజకీయం చేయడానికి ఇదే ప్రధానమైన ఆదాయ వనరు. గ్రామం మొదలుకొని జిల్లా, రాష్ట్రం, దేశం దాటి అంతర్జాతీయ స్థాయి దాకా ఈ వ్యవహారం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. వీళ్ల లింకులు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి. ఒక్క కూలీ దొరికినా వెంటనే అన్ని తీగల్లో స్పార్క్ మొదలవుతుంది. ఎర్రచందనం దొంగలపై చాలాసార్లు పెట్టిన ఎన్నో కేసులు సైతం వాళ్లను ఏమీ చేసుకోలేని పరిస్థితి. అందుకే కూలీలు వస్తున్నారు, చెట్లను నరుకుతున్నారు. ఎర్ర దొంగలు దేశం ఎల్లలు దాటుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ వస్తువు ఏదైనా ఉందంటే అది కేవలం ఒక్క ఎర్రచందనం మాత్రమే. అయితే ఈ ఎర్రచందనాన్ని దేశం ఎల్లలు దాటించాలంటే ధైర్యం ఉండాలి, రాజకీయ నేతల అండదండలుండాలి, అధికారుల సహకారం అంతకంటే బాగుండాలి. అవన్నీ బలంగా ఉన్నాయి కాబట్టే తమిళ కూలీలే కాదు, ఇప్పుడు కన్నడ కార్మికులు కూడా ఎర్రదొంగల నరికివేతకు సాహసం చేస్తున్నారు.